హరే కృష్ణ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? సాటర్డే రోజు మాధవధార నుంచి సింహాచలం ట్రెక్కింగ్కి అయితే వెళ్ళాము. స్టార్టింగ్లోనే స్టెప్స్ ఉంటాయండి. స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు ఫస్ట్లో ఏమనిపించలేదు, కానీ తర్వాత తర్వాత నా పని అయితే అయిపోయిందని చెప్పాలి. బట్ ఫైనల్లీ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను కూడా. మళ్ళీ వెళ్తానా అంటే డెఫినెట్గా వెళ్తానండి, ఎందుకంటే ఎంజాయ్ చేశాను. నేచర్ని ఎంజాయ్ చేయాలని అనిపించే వాళ్ళకి ది బెస్ట్ అనమాట ట్రెక్కింగ్ అనేది. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యామండి. 5:30కి స్టార్ట్ అయ్యాము. ఇంటి దగ్గర నుంచి 5కి స్టార్ట్ అయ్యాము. మేము స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేసేసరికి 5:30 అయిపోయింది. ట్రెక్కింగ్లో ఆల్మోస్ట్ 50% స్టెప్సే ఉన్నాయండి. స్టెప్స్ దాటిన తర్వాత ఇలా కొండపైన నడుస్తున్నాం అనమాట. నాకు ఈ ట్రెక్కింగ్ మొత్తంలో బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఇక్కడ కొద్దిగా మనకి ఏంటంటే హర్ష, నేను అండ్ సుజ్జు 1 బై 1 ఇలా నడుస్తున్నాం అనమాట. అందరూ వాటరు అలాగే డ్రై ఫ్రూట్స్ అలా క్యారీ చేశారు. సో ఆల్మోస్ట్ ఒక 10 అబోవ్ మెంబర్స్ వెళ్ళామండి. అందరిలో హర్షనే చిన్నవాడనమాట. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమీ లేదండి. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా వెళ్ళిపోవచ్చు. అండ్ నాకు ఈ ట్రెక్కింగ్ మొత్తంలో బాగా నచ్చిన ఒక విషయం ఏంటి అంటే కనుక, బర్డ్ సౌండ్స్ అండి. ఎర్లీ మార్నింగ్ బర్డ్ సౌండ్స్ చాలా చాలా బాగున్నాయి. అక్కడక్కడ కొన్ని పువ్వులు తెంపుకుంటూ అలా జాలీగా వెళ్ళిపోయాను. ఇటు నుంచి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది అనిపించింది, ఎందుకంటే స్టెప్స్ ఎక్కడం అనేది ఆల్మోస్ట్ 1000 స్టెప్స్ వరకు ఉన్నాయి. ఎక్కడం కొంచెం కష్టమైంది. అయితే హర్ష కొంచెం దిగేటప్పుడు భయపడుతున్నాడు, అందుకని హోల్డ్ చేశాను, ఆడు ఎక్కడ పడిపోతాడా అని భయంతో. బట్ వదిలేస్తేనే కొంచెం ఫ్రీగా నడిచాడు అనిపించింది. సో ఎప్పుడన్నా పిల్లల్ని మనం పట్టుకునే కంటే వదిలేస్తే ఒకసారి పడితే వాళ్ళకి తెలుస్తుంది కదండి. సో ఆ రకంగా వదిలేయాలేమో అనిపించింది. వాడంతలో వాడు ఓన్గా ఇలా ట్రెక్కింగ్కి వెళ్ళాలి అని వాడికి ఒక డ్రీమ్ అనమాట. అయితే ఇప్పటికీ 3-4 టైమ్స్ అడిగాడు నన్ను. నేను ప్రతిసారి ఏదో ఒక సాక్ చెప్తూ వచ్చాను, బట్ ఈసారి మాత్రం యాక్సెప్ట్ చేయాల్సి వచ్చిందనమాట. సో ఈసారి కూడా నో చెప్తే వాడు డెఫినెట్గా ఏడుస్తాడు. సో అందుకని చెప్పి నేను కూడా వెళ్ళాను వాడితో పాటు. నెక్స్ట్ టైము వెళ్ళాల్సి వస్తే కనుక వాడొక్కడు సార్ చెప్పారు, మీరు రాకపోయినా పర్వాలేదు, వాడిని పంపించినా మేము కేర్ఫుల్గా తీసుకొస్తామని. మా కమ్యూనిటీలో వాళ్ళే అండి తీసుకెళ్ళింది. ఆ సార్ అయితే చాలా బాగా తీసుకెళ్లారు. అన్నీ ఎవ్రీ సింగిల్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకెళ్లారనమాట. సో కొంచెం ఏంటంటే అది కొండ కదండి, నడవడానికి కొంచెం ప్రాపర్గా లేదు. ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు వెళ్తే కనుక డెఫినెట్గా వెళ్ళిపోతారండి. అలాగే ఫ్రెండ్స్తో కనుక వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు. ఫైనల్లీ సింహాచలం అయితే వచ్చేసాము. అసలు టాప్ నుంచి చూస్తే ఇంకా మాటలు లేవండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఈ కొండనే మేము దిగిందనమాట. అయితే మధ్యదారిలో ఇలా పనస చెట్టు చూశాను. వాళ్ళు ఇంటి దగ్గర పెంచుకుంటున్నారు. చాలా చాలా బాగుంది. హర్ష ఇక్కడ ఫొటోస్ కూడా దిగాడనమాట. సింహాచలం ఫస్ట్ టైం నేను సింహాచలం దాకా వెళ్ళి దర్శనం చేసుకోకపోవటం. నేనైతే మార్నింగ్ స్నానం చేసే వెళ్ళాను, కానీ మిగతా వాళ్ళు ఎవరూ చేయలేదు. ఆల్మోస్ట్ అరగంట పడుతుంది కదా రిటర్న్ మనం వెళ్ళినప్పుడు. కొంచెం ఎండ వస్తుంది అని చెప్పి డ్రాప్ అయిపోయాం. దర్శనానికి అయితే వెళ్ళలేదు. ఆల్మోస్ట్ 5000 స్టెప్స్ వరకు వెళ్ళి హర్ష దాంట్లో టైం అయితే 7 అయింది. మేమైతే 5:30కి స్టార్ట్ అయ్యాము ఇలా ట్రెక్కింగ్లో. అక్కడ పులిహార తీసుకొని వచ్చేసాం. రిటర్న్లో వచ్చినప్పుడు మేము ఎక్కడైతే ఈ కొండ దిగాము అనే ప్లేస్ చూపిస్తానండి. ఇక్కడ గోశాల ఉంది కదా కొండపైన, గోశాల ఆపోజిట్లో కూల్ డ్రింక్స్ అమ్మే ప్లేస్ ఉంటుంది మీకు. అక్కడ ఆ జాయింట్ అండి, అలా పట్టుకొని స్ట్రైట్గా వెళ్ళిపోతామన్నమాట. ఇదే దారిలో వస్తున్నప్పుడు చిన్న క్లిప్పింగ్ తీసాను. ఇది కొండ మరీ ఎత్తుగా ఉంది, మనం తీయలేము. కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉంటే కనుక డెఫినెట్గా ఈజీ అయిపోతుందండి. కొంచెం మేనేజబుల్గా ఉండాలి. హర్ష అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో నాకు అది చాలు. నేను కొంచెం టైర్డ్ అయిపోయాను బాగా, వాడు కూడా టైర్డ్ అయిపోయాడు. ట్రెక్కింగ్ నుంచి వచ్చి రాగానే పడుకుని పోయాము ఇద్దరిమి. ఈ టాప్ నుంచి సింహాచలం గర్భగుడి అన్నీ కనిపించాయండి. చాలా 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 బాగున్నాయి. అప్పుడు అరౌండ్ 7:15 అలా అవుతుంది టైము. ఆ టైంలో టెంపుల్ కూడా కొంచెం ఖాళీగానే ఉంది, కానీ వెళ్ళలేకపోయాము. ఇలా చూడటం వల్ల నాకు చాలా హ్యాపీ అనిపించింది ట్రెక్కింగ్లో. ఎప్పుడన్నా వెళ్ళాల్సి వస్తే మళ్ళీ డెఫినెట్గా ఎస్సే చెప్తాను, నో అయితే చెప్పనమాట. ఈ అంకుల్ ఉన్నారు చూసారా, అంకుల్ నాకు లిఫ్ట్ ఇవ్వండి కొంచెం దూరం వరకు అంటే అసలు ఇవ్వలేదు. సో తర్వాత అంకుల్ కనిపించినప్పుడు నేను అడిగాను, అంకుల్ మీరు నాకు లిఫ్ట్ ఇవ్వలేదు, ఇదేం బాగాలేదు అని చెప్పి.
అండ్ మేము ఇదే దారిలో వచ్చామండి. రిటర్న్ వచ్చినప్పుడు మాత్రం సడెన్‌గా ఈయన్ని చూసి మేము కొంచెం భయపడ్డామనే చెప్పాలి. మాకు ఏదైతే తీసుకెళ్ళిన సార్ ఉన్నారో, ఆ సార్ అన్నారు, "ఇలా మెడిటేషన్ అనేది వచ్చి ఇక్కడ చేస్తారు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. పీస్‌ఫుల్‌గా ఉంటుంది" అని చెప్పారనమాట. ఆయన మేమెంత మాట్లాడుతున్నా అట్‌లీస్ట్ కొంచెం కూడా డిస్టర్బ్ అవ్వట్లేదు. ఆ కైండ్ ఆఫ్ లెవెల్‌కి ఆయన ఎళ్ళిపోయారనమాట. సో, ఇలా మధ్యలో చెట్టు కూడా పడిపోయింది. టాప్ నుంచి వ్యూ అప్పుడే ఇంకా సన్‌రైజ్ అవుతూ ఉంది. చాలా చాలా బావుందండి ఈ ప్లేస్ అయితే మాత్రం. కొంచెం సేపు ఉండాలనిపించింది కానీ ఎండ తగిలేస్తుంది, బాడీ హీట్ అయిపోతుంది కాబట్టి ఇంక వెళ్ళిపోయాము. అందరికంటే లాస్ట్ దిగేది నేనే. ఫైనల్‌గా దిగేటప్పుడు నా కాళ్ళు షివరింగ్ వచ్చేసిందండి. మజిల్స్ అన్నీ కొంచెం ఇబ్బంది పెట్టాయి. అప్పుడే అర్థమైంది మనం బాగా వర్కౌట్ చేయాలని. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయటం మర్చిపోవద్దు. అండ్ టైం వచ్చేసరికి 9:30 నేను వచ్చి స్నానం చేసిన తర్వాత తీసాననమాట. బాయ్ అందరికీ.